Good morning, everyone. Today we are going to learn vocabulary with letter K. So far, we have learned vocabulary with A, B, C, D, E, F, G, H, I, J, and try to listen to the vocabulary and learn them. At least by listening, you will be able to learn some vocabulary. So try to listen. The words that we are going to learn today are keep, kick, know, kneel, knock, kidnap, kill, kid, kindle, not. Once again, listen to the words carefully. Keep, kick, know, kneel, knock, kidnap, kill, kid, kindle, not. These are the 10 words we are going to learn now. Now let us see the meanings of each word. First, keep. Keep ante to possess, retain, hold on to, or to continue to have something, to fulfill a promise. కీప్ అంటే మన దగ్గర పెట్టుకోవడం అనమాట, రిటైన్ సంథింగ్ అనమాట. సో కీప్ విత్ యూ, మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పేసి. నెక్స్ట్ వర్డ్ కిక్. కిక్ అంటే తన్నటం, టు స్ట్రైక్ సంథింగ్ విత్ ఎ ఫుట్, తన్నడం అనేది. నెక్స్ట్ నో అంటే బీ అవేర్, తెలుసుకోవడం, అండర్స్టాండ్, అర్థం చేసుకోవడం. తర్వాత నీల్ అంటే మోకాళ్ళ దండ వేయంటారు కదా పిల్లల్ని స్కూల్లో, అలాగా రెండు కాళ్ళ మీద మోకాళ్ళ దండ వేయడము. నాక్ అంటే ఏదైనా సర్ఫేస్ని నాక్ చేయడం, అంటే డోర్ కొడతాం కదా వేలుతోటి, ఫింగర్ తోటి, ఆ విధంగా నాక్ చేయటము, నాక్. కిడ్నాప్ అంటే టు టేక్ సమ్వన్ అవే ఇల్లీగల్లీ, వాళ్ళ పర్మిషన్ లేకుండా బై ఫోర్స్ వాళ్ళని తీసుకువెళ్ళిపోవడం వేరే చోటికి, ఈ విధంగా కిడ్నాప్. కిల్ అంటే చంపడం, ఏదైనా మనిషిని కానీ యానిమల్ని కానీ ప్లాంట్ని కానీ చంపడాన్ని కిల్ అంటాము. కిడ్ అంటే జనరల్గా కిడ్, హీఈస్ ఎ కిడ్, షీ ఈజ్ ఎ కిడ్, చిన్నపిల్లల్ని కిడ్ అంటాము. ఇక్కడ కిడ్ అనేది జోక్ కూడా వస్తుంది అనమాట, జోక్. హే ఆర్ యూ కిడ్డింగ్, సో కిడ్డింగ్ అంటామన్నమాట. సో జోక్ అంటే ఆర్ యూ జోకింగ్, ఈ విధంగా కిడ్ అనేది జోక్ అనే మీనింగ్లో కూడా వాడతాము. నెక్స్ట్ కిండిల్ అంటే టు లైట్ ఏ ఫైర్ అనమాట, ఒక ఫైర్ వెలిగించడము. కిండిల్ టు ఇన్స్పైర్ సంబడి ఆర్ సమ్వన్, ఎవరినైనా ఇన్స్పైర్ చేయడం కానీ, లేదంటే ఫైర్ వెలిగించడం అనేది. సో ఇన్స్పైర్ అంటే ఎమోషనల్లీ ఇన్స్పైర్ చేయడం అనమాట. ఈ విధంగా ఈ విధమైన మీనింగ్స్ తోటి కిండెల్ అనే వర్డ్ని మనము యూజ్ చేస్తాము. నెక్స్ట్ నాట్ అంటే ముడివేయటం, రోప్ తోటి, జనరల్గా రోప్ తోటి ముడివేస్తాం కదా, ఆ ముడి. సో చాలా గట్టిగా వేసింది నాట్స్ అని చెప్పి అంటూ ఉంటారు. సో నాట్ అంటే ముడివేయటం. సో దీస్ ఆర్ ద 10 words. కీప్ అంటే ఉంచుకోవడము, కిక్ తనడము, నో తెలుసుకోవడము, నీల్ మోకాళ్ళ దండ వేయడము, నాక్ డోర్ నాక్ చేయడము, కిడ్నాప్ పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళడం ఇల్లీగల్గా, కిల్ చంపడము, కిడ్ జోక్ చేయడము, కిండిల్ ఫైర్ వెలిగించడము లేదంటే ఇన్స్పైర్ చేయడము వర్డ్స్ తోటి, అండ్ నాట్ ముడి వేయటము. సో దీస్ ఆర్ ద వర్డ్స్ అండ్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్. ఇప్పుడు మనము V3 ఫార్మ్స్ అండ్ ఇంగ్ ఫార్మ్ అండ్ V5 ఫార్మ్, మొత్తం V1 to V5 ఫార్మ్స్ నేర్చుకుందాం. Now let us see the V1 to V5 forms of these verbs. First, keep. Keep ki V1, okay, keep. V2 kept, V3 also kept, V4 keeping, V5 keeps. Spelling చూడండి, KEEP keep, KEPT kept, KEPT kept. V3 keeping, KEEPING keeping, and V5 KEEPS keeps. అన్నిటికి కూడా మనకి V2 V3 చూసుకుంటే కీప్కి కెప్ట్ అవుతుంది, KEEP కీప్, కెప్ట్ ఒక ఈకి పోతుంది అనమాట, డబల్ ఈలు ఒక ఈ తీసేసి పి అలాగే ఉంటుంది, ఓన్లీ టీ యాడ్ అవుతుంది. KEEP కీప్. కెప్ట్లో KE ఒక ఈ మాత్రమే ఉంటుంది, పి ఉంటుంది, టీ యాడ్ అవుతుంది. V2కి. V3 కూడా అంతే, ఒక ఈ ఉంటుంది, పి ఒక ఈ ఉంటుంది, పి ఉంటుంది, టీ యాడ్ అవుతుంది. కీప్, కెప్ట్, కీపింగ్కి V1కి ING యాడ్ చేస్తాం డైరెక్ట్గా. అండ్ కీప్స్ V4కి, V5 కూడా V1కి S యాడ్ చేస్తాం సింపుల్గా. సో ఈ విధంగా స్పెల్లింగ్ ఉంటుంది. KEEP కీప్, KEPT కెప్ట్, KEPT కెప్ట్, KEEPING కీపింగ్, అండ్ KEEPS keeps. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కిక్, KICK కిక్. వీటికి
ఈడీ ఈడీ యాడ్ అవుతుంది. V3 కూడా ఈడీ యాడ్ అవుతుంది. కిక్డ్ కిక్డ్ KICK ఈడీ కిక్డ్ KICKED కిక్డ్. అండ్ V4కి కిక్కింగ్ ING యాడ్ అవుతుంది. KICKING కికింగ్. అండ్ V5కి S యాడ్ అవుతుంది. కిక్స్ KICKS కిక్స్. ఈడీ యాడ్ అవుతుంది V1 V2కి. V3కి ఈడీ యాడ్ అవుతుంది. V4కి ING యాడ్ అవుతుంది. V5కి S యాడ్ అవుతుంది. వితౌట్ నో చేంజెస్ అనమాట. కిక్ కిక్డ్ కిక్డ్ కికింగ్ అండ్ కిక్స్. నెక్స్ట్ నో. నో అంటే తెలుసుకోవడం కదా. నో KNOW నో. దీనికి V2 V3 డిఫరెంట్గా ఉంటాయి చూడండి. KNEW న్యూ. KNOW ఓ ప్లేస్లో ఈ వస్తుంది. న్యూ KNEW న్యూ. అండ్ V1కి N యాడ్ అవుతుంది. V3కి KNOW అలాగే ఉంటుంది. N యాడ్ అయితే నోన్ అండ్ V3 అవుతుంది. అది నో న్యూ నోన్. NEW న్యూ కాదు, ఇక్కడ K సైలెంట్ అవుతుంది. న్యూ అంతేగాని న్యూ అని చదవకూడదు అనమాట. నో. నో దగ్గర కూడా అంతే, ఈ K సైలెంట్. KNOW నో. న్యూ నోన్ అండ్ నోయింగ్ ING యాడ్ అవుతుంది. నోస్ ఎస్ యాడ్ అవుతుంది అనమాట. నోయింగ్లో V1కి డైరెక్ట్గా ING యాడ్ అవుతుంది. నోస్లో V1కి S యాడ్ అవుతుంది. సో ఫైనలీ నో న్యూ నోన్ నోయింగ్ అండ్ నోస్. నెక్స్ట్ చూడండి. నీల్ నెల్ట్ ఆర్ నీల్డ్. నీల్కి KNEL నీల్కి. నెల్ట్ V2 KNELT నెల్ట్ అని వస్తుంది. కొన్నిసార్లు KNEELED నీల్డ్. మనకి నీల్కి 2 ఫామ్స్ ఉన్నాయన్నమాట. నెల్ట్ నీల్డ్ V2. V3 కూడా అంతే, నెల్ట్ నీల్డ్. అండ్ V4 నీలింగ్ KNEELING నీలింగ్. అండ్ V5 నీల్స్ KNEELS నీల్స్. నీల్ నెల్ట్ నెల్ట్ నీలింగ్ నీల్స్ ఆర్ నీల్ నీల్డ్ నీల్డ్ నీలింగ్ అండ్ నీల్స్. అండ్ నెక్స్ట్ వన్ నాక్. నాక్ అంటే డోర్ కొట్టడం కదా. నాక్ ఏదైనా సర్ఫేస్ని కొంచెం హార్డర్గా గట్టిగా కొట్టడం. KNOCK నాక్. KNOCK నాక్. హీ నాక్ డౌన్ ద పర్సన్ అని చెప్పి అంటాం. వేరే వాళ్ళని కొట్టడానికి కూడా నాక్ డౌన్ అంటాము. సో దీనికి V2 వచ్చేసి నాక్డ్ KNOCK ఈడీ యాడ్ అవుతుంది. V3 కూడా ఈడీ యాడ్ అవుతుంది. V4కి ING యాడ్ అవుతుంది. V5కి ఓన్లీ S యాడ్ అవుతుంది అనమాట. నాక్ నాక్డ్ నాక్డ్ నాకింగ్ అండ్ నాక్స్. KNOCKING నాకింగ్. KNOCKS నాక్స్. ఫైనల్లీ నాక్ నాక్డ్ నాక్డ్ నాకింగ్ అండ్ నాక్స్. నౌ లెట్ us see the next word, that is kidnap. కిడ్నాప్ అంటే మనకు తెలుసు. సో ఇల్లీగల్గా పర్మిషన్ లేకుండా కిడ్నాప్ చేయడం, తీసుకెళ్ళిపోవడం అనమాట. సో కిడ్నాప్ స్పెల్లింగ్ వచ్చేసి KID కిడ్. కిడ్ అనేది గుర్తుంచుకోండి. కిడ్ అంటే ఏంటి, పిల్లవాడు అని చెప్పేసి. సో న్యాప్ NAP న్యాప్ అని గుర్తుంచుకోండి. కిడ్నాప్ రెండు కలిపితే కిడ్నాప్. అండ్ దీనికి P వస్తుంది అనమాట. P అంటే ఆల్రెడీ ఉన్న Pకి ఇంకొక P యాడ్ అవుతుంది. అప్పుడు కిడ్నాప్డ్ అవుతుంది. కిడ్నాప్ కిడ్నాప్డ్ P యాడ్ అవుతుంది. సో కిడ్నాప్ కిడ్నాప్డ్ అండ్ కిడ్నాపింగ్ PING కిడ్నాపింగ్ అండ్ కిడ్నాప్స్. ఓన్లీ Pకి కిడ్నాప్కి V1కి S యాడ్ అవుతుంది. కిడ్నాప్ కిడ్నాప్డ్ కిడ్నాప్డ్ కిడ్నాపింగ్ అండ్ కిడ్నాప్స్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కిల్. కిల్ అంటే చంపడం కదా. కిల్ KILL కిల్. దీనికి V2 ఈడీ యాడ్ అవుతుంది. V3 కూడా ఈడీ యాడ్ అవుతుంది. కిల్డ్ కిల్డ్. అండ్ V4 ING యాడ్ అవుతుంది. కిల్లింగ్. అండ్ V5 ఓన్లీ S యాడ్ చేస్తాము. కిల్స్. కిల్ కిల్డ్ కిల్డ్ కిల్లింగ్ అండ్ కిల్స్. నెక్స్ట్ వచ్చేసి కిడ్. కిడ్ అంటే మనం కిడ్ అనేది వర్బ్లో వచ్చేసి జోకింగ్. ఆర్ యూ కిడ్డింగ్ అని చెప్పి అంటాం. ఆర్ యూ జోకింగ్ అని. సో కిడ్ అనేది వర్బ్గా వాడుతున్నాం అక్కడ. సో కిడ్ కిడ్డెడ్ కిడ్డెడ్ కిడ్డింగ్ కిడ్స్. సో కిడ్కి ఇక్కడ D వస్తుందన్నమాట. V2లో. V3లో కూడా D వస్తుంది. V4లో కూడా D వస్తుంది. సో అంటే DED యాడ్ అవుతుంది సఫిక్స్ లాగా. V2లో. V3లో కూడా DED యాడ్ అవుతుంది. V4లో కూడా DING యాడ్ అవుతుంది. V5లో V1కి S మాత్రమే యాడ్ అవుతుంది. సో చూడండి స్పెల్లింగ్. KID కిడ్. KIDDING KIDDED కిడ్డెడ్. KIDDED కిడ్డెడ్. KIDDING కిడ్డింగ్. KIDS కిడ్స్.
నెక్స్ట్ వన్ కిండెల్, KINDLE, KINDLE, DLE ఉందన్నమాట. కిండెల్లో లాస్ట్లో ఈ కంపల్సరీగా ఉంటుంది. KINDLE కిండెల్. దీనికి ఓన్లీ డి యాడ్ అవుతుంది. కిండెల్డ్. V3 కూడా డి యాడ్ అవుతుంది. కిండెల్డ్. V4కి ఈ తీసివేసి ING యాడ్ చేయాలి. V4కి ఈ తీసివేసి అంటే V1లో ఈ తీసివేసి KINDLING, నాట్ KINDLEING, KINDLING కిండలింగ్ అండ్ కిండల్స్ KINDLES. V1కి డైరెక్ట్గా ఎస్ యాడ్ చేస్తే V5 వస్తుంది అన్నమాట. కిండల్స్. సో కిండల్ స్పెల్లింగ్ KINDLE కిండల్, KINDLED కిండల్, KINDLED కిండల్, KINDLING కిండలింగ్, KINDLES కిండల్స్. లాస్ట్ వచ్చేసి నాట్, KNOT నాట్. దీనికి మనం TTED యాడ్ అవుతుంది. TTED V2లో, V3లో, TTING V4లో. అంటే TED యాడ్ అవుతుంది V2లో, V3లో TED యాడ్ అవుతుంది, V4లో TING యాడ్ అవుతుంది, V5కి V1కి ఎస్ మాత్రమే యాడ్ అవుతుంది. జాగ్రత్త చూడండి. KNOT నాట్, KNOT నాట్ అండ్ KNOTTED నాటెడ్ అండ్ KNOTTED నాటెడ్ అండ్ KNOTTING నాటింగ్ అండ్ KNOTS నాట్స్. నాట్, నాటెడ్, నాటెడ్, నాటింగ్, నాట్స్. Learn well the meanings and the words of the word letter K, and tomorrow we'll meet with the letter L. Offline classes are available, English, spoken English classes, especially those who are attending for the campus selections, interviews. క్యాంపస్ సెలక్షన్స్ ఎవరైతే ఉన్నారో ఫైనల్ ఇయర్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ అనేది. క్యాంపస్ సెలక్షన్ 1 minute to 5 minutes మాత్రమే ఉంటుంది క్యాంపస్ సెలక్షన్లో ఇంటర్వ్యూ అనేది. అయినా కానీ చాలా ఇంపార్టెంట్. ట్రై టు లెర్న్ ఇంగ్లీష్. ఫ్లూయెన్సీ అనేది తప్పకుండా వస్తుంది. అలాగే ఇంకా ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, జాబ్ చేసేవాళ్ళు, అలాగే ఎవరైతే ఖాళీగా ఉంటారో, ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు అన్నమాట. తప్పగా మంచి ఫ్లూయెన్సీ తోటి ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది, మీరు నేర్పించడం జరుగుతుంది మీకు.